హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో హైదరాబాద్‌లో రీసెంట్‌గా ఓపెన్ అయిన ఈ యూనిక్ మ్యూజియం గురించి విన్నారా? ఇది నార్మల్ మ్యూజియం అయితే కాదు. ఇక్కడ చూస్తున్నది నిజమా? లేక ఇల్యూజనా అని అనిపిస్తుంది. సో అదేంటో చూసేద్దామా? సో వెల్కమ్ టు పారాడాక్స్ మ్యూజియం. ఇదొచ్చేసి సోమాజిగూడ ఇర్రం మంజిల్ మెట్రో స్టేషన్ పక్కనే లొకేట్ అయి ఉంది. మండే టు సండే 11 ఏఎం టు 8 పీఎం వరకు ఓపెన్ అయి ఉంటుంది. సో దీని టికెట్ ప్రైసెస్ ఒకసారి చూడండి. ఈ టికెట్స్ వచ్చేసి మనం వాళ్ళ వెబ్‌సైట్ త్రూ కూడా బుక్ చేసుకోవచ్చు. సో వీక్ డేస్ ఒక ప్రైస్ ఉంటుంది. వీకెండ్స్ ఒక ప్రైస్ ఉంటుంది. మాకు పర్ పర్సన్ 650 పడింది విత్ జీఎస్టీ. టికెట్స్ చూపించగానే మనకి ఇలా బ్యాండ్ వేస్తారు. అది వేసుకొని లోపలికి వెళ్ళాలి. ఫస్ట్ ఈ రూమ్ కి అయితే వెళ్ళిపోయాము. ఇదొక మల్టీ మిర్రర్ రిఫ్లెక్షన్ ఇల్యూజన్ అన్నమాట. మిర్రర్ డిఫరెంట్ యాంగిల్‌లో పెట్టడం వల్ల మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఆ టేబుల్ కూడా రౌండ్‌గా కనిపిస్తుంది కానీ జస్ట్ ఒక పార్ట్ మాత్రమే ఉంది. అండ్ ఇక్కడ మనం కూడా అంతే ఒక సైడ్ నుంచుంటే మల్టిపుల్ యాంగిల్స్‌లో కనిపిస్తున్నాం చూడండి. సేమ్ సీన్ డిఫరెంట్ యాంగిల్స్‌లో కనిపిస్తూ ఉంటామనమాట. చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. ఇదొక పర్ఫెక్ట్ ఇల్యూజన్ అని చెప్పొచ్చు. ఈ పారాడాక్స్ మ్యూజియంలో మొత్తం 50+ ఇల్యూజన్స్ అయితే ఉన్నాయి. సో చాలా డిఫరెంట్‌గా అండ్ యూనిక్‌గా అనిపిస్తుంది. లైక్ ఫస్ట్ టైమ్ కదా హైదరాబాద్‌లో ఇలాంటి ఒక ప్లేస్. ఈ ఇన్ఫినిటీ మిర్రర్ కూడా కిడ్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. మెయిన్‌గా ఇక్కడున్న మల్టిపుల్ మిర్రర్స్ అండ్ ఈ బ్లాక్ అండ్ వైట్ పిల్లర్స్ వల్లే మనం ఫుల్‌గా కన్‌ఫ్యూజ్ అవుతాము. సో దీనివల్ల రిఫ్లెక్షన్స్ రిపీట్ మనకి యాక్టివిటీ నెవర్ ఎండింగ్ లాగా అనిపిస్తుంది. బట్ యాహ్! ఫైనల్లీ బయటకైతే వచ్చేసాము. ఈ రూమ్‌లో వాక్ చేస్తుంటే ఒక గెలాక్సీలో వాక్ చేస్తున్న ఫీలింగ్ వచ్చింది. లైక్ మిర్రర్ ప్లస్ ఎల్ఈడీ లైట్స్ వల్ల ఈ రూమ్ ఇంత బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది. లైక్ చూడండి ఇది కూడా మల్టిపుల్ మిర్రర్స్ పెట్టేసి ఈ లైట్స్ వల్ల మనకి చాలా డిఫరెంట్‌గా అనిపిస్తుంది వాక్ చేస్తున్నా కూడా. ఇదొక సైజ్ ఇల్యూషన్ రూమ్. సేమ్ రూమ్‌లో ఇద్దరం ఉన్నా కానీ, మా పాప ఇంకా చిన్నగా అండ్ నేను ఇంకా పెద్దగా కనిపిస్తున్నాను చూడండి. అండ్ మనం ప్లేసెస్ కూడా చేంజ్ అవ్వచ్చు. లైక్ నేను చిన్నగా అండ్ మా పాప పెద్దగా కనిపిస్తుంది. బట్ ఈ రూమ్ మాత్రం బ్రెయిన్‌ని బాగా చీట్ చేసింది. ఇదొచ్చేసి డిసపియరింగ్ ఇల్యూజన్ రూమ్. వాల్స్, ఫ్లోర్స్ అండ్ ఈవెన్ మన అవుట్‌ఫిట్స్ కూడా బ్లాక్ అండ్ వైట్ డాట్ ప్యాటర్న్‌లో ఉండటం వల్ల మనం కూడా ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో కలిసిపోతాం. సో ఇక్కడ స్టాఫ్ వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు. లైక్ మల్టిపుల్ డ్రెసెస్ ఉంటాయి వాళ్ళ దగ్గర. సో వాళ్ళు సెట్ చేసి మనకి ఇస్తారనమాట. ఆ డ్రెస్ మనం వేసుకొని ఆ వాల్ దగ్గరికి వెళ్లి మంచిగా ఫోటోస్ అండ్ వీడియోస్ తీసుకోవచ్చు. సో మేమందరం కూడా నుంచున్నాము. చాలా బావుంది ఇదైతే. వీడియో కూడా చాలా బాగా వచ్చింది. సో ఇక్కడ మేమందరం నుంచున్నాము. బట్ కనిపించట్లేదు. అందరం కలిసిపోయాము. అందరం ఒకేసారి తిరిగామనమాట. సో యాహ్! దిస్ ఇస్ ద ఫైనల్ ఔట్‌పుట్. అండ్ ఇదొచ్చేసి ఒక సైడ్ నుంచి చూస్తుంటే యెస్ అండ్ ఇంకొక సైడ్ నుంచి చూస్తుంటే నో అని కనిపిస్తుంది. కనిపిస్తున్న ఈ వాల్ మీద బటర్‌ఫ్లై వింగ్ ఒక్కటే ఉంది. బట్ మనకి మాత్రం ఆ లైట్ ఎఫెక్ట్ వల్ల 2 వింగ్స్ ఉండి అండ్ మూవ్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది కదా! నిజంగా ఈ ఇల్యూషన్స్ అన్నీ బ్రెయిన్‌ని చాలా కన్‌ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి. రియల్‌గా ఇక్కడికి వచ్చి ఎక్స్‌పీరియన్స్ చేస్తే ఇంకా బావుంటుంది. అండ్ ఇక్కడ ఈ రూమ్‌లో చూసినట్లయితే ఒక వాల్ పేపర్ మీద 3 డిఫరెంట్ థీమ్స్ కనిపిస్తున్నాయి. లైక్ లైట్ చేంజ్ అవుతున్నప్పుడు థీమ్ కూడా చేంజ్ అవుతుంది. అండ్ ఇదొచ్చేసి డ్యూయల్ ఫేస్ కనిపిస్తుంది ఒక ఫోటోలో. లైక్ బోత్ సైడ్స్ అటు ఇటు 2 పర్సన్స్ నుంచుంటే 2 డిఫరెంట్ ఫేసెస్ ఒక్క ఫేస్ లాగా కనిపిస్తుంది. సో అక్కడున్న ఆ స్టాఫ్ మెంబరే మనకి ఫోటోస్ తీస్తూ ఉంటారు. ప్రతి అట్రాక్షన్ దగ్గర ఒక స్టాఫ్ అయితే ఉంటారు మనకి ఫోటోస్ తీయడానికి. సో కింద మొత్తం అయిపోయింది. ఇప్పుడు పైకి వెళ్ళాలి. కింద ఇల్యూజన్స్ అన్నీ అయిపోయినాయి. పైన ఇల్యూజన్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం. సో ఇక్కడ ఈ ఇల్యూజన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. సో ఓన్లీ నా ఫేస్ ఒకటే కనిపిస్తుంది. బాడీ కనిపించట్లేదు. ఇది ఎలానో మీరు గెస్ చేయగలరా? మేమిక్కడికి వీక్ డే వచ్చాము. అయినా కూడా ఒక్కొక్క అట్రాక్షన్ దగ్గర క్యూ ఉందన్నమాట. లైక్ వీకెండ్ వస్తే ఎలా ఉంటుంది. ఇదొచ్చేసి బాడీ స్ప్లిట్ సోఫా. లైక్ హిడెన్ గ్యాప్ ఉండటం వల్ల ఒక పర్సన్ బాడీ స్ప్లిట్ అయినట్టు అనిపిస్తుంది కదా! బట్ ఇక్కడ నేను రివీల్ చేస్తాను చూడండి ఎలా ఉంటుందో. సో ఇక్కడ చూసినట్లయితే సోఫా హెడ్ రెస్ట్ దగ్గర కట్ చేశారు సోఫాని. అండ్ వాళ్ళని పడుకోపెట్టి అక్కడ పిల్లోస్‌తో కవర్ చేస్తారు. ఇంకొక సైడ్ వచ్చేసి కింద పార్ట్‌లో కట్ చేస్తారు. ఆ ప్లేస్‌లో ఒక పర్సన్‌ని కూర్చోబెడతారు. సో మనకి చూసినట్లయితే ఒక పర్సనే స్ప్లిట్ అయ్యి కనిపిస్తూ ఉంటారు. చాలా బావుంటుంది ఇది కూడా. ఇటు సైడ్ నుంచి చూస్తుంటే స్కెలిటన్ అండ్ అటు సైడ్ నుంచి చూస్తుంటే ఇలా కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ టనల్ లోపలికి వెళ్దాం. ఈ టనల్ వచ్చేసి ఒక స్టేబుల్ బ్రిడ్జ్ లాగా ఉంటుందన్నమాట. లైక్ నడుస్తున్నాము కానీ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మనకి అక్కడ ఫుల్ వాల్ అంతా రొటేట్ అవ్వటం వల్ల మనం రొటేట్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. ఈ ప్లేస్‌లో కిడ్స్ అండ్ మేము కూడా ఫుల్‌గా ఎంజాయ్ చేశాము. లైక్ ఇదొచ్చేసి జీరో గ్రావిటీ రూమ్. ఇదొచ్చేసి రొటేట్ అవుతూ ఉంటుందన్నమాట రౌండ్‌గా. లైక్ కింద నుంచి పైకి అలా రొటేట్ అవుతూ ఉంటుంది. సో పిల్లలు కూడా చూడండి పైకి అలా వెళ్తూ ఉన్నారు. అది రొటేట్ అవుతుంటే మనం ఒక పొజిషన్
పొజిషన్‌లో ఉంటే చాలు, అదే మనల్ని పైకి అలా తీసుకెళ్తూ ఉంటుంది. బట్ మనం అంతసేపు ఉండకూడదు. లైక్ జారిపోతూ ఉంటామనమాట అక్కడ. కిడ్స్ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు ఇక్కడైతే. అండ్ ఇక్కడ చూసినట్లయితే మా తన్వి పాప పైకెళ్ళిపోతుంది. సో, ఇలా స్లైడ్ అయిపోయిందనమాట. వాళ్ళు పట్టుకున్నారు. చాలా ఫన్నీగా అనిపిచ్చింది ఇది చూస్తుంటే. అండ్ మనం పడుకోవచ్చు. ఏదైనా చేస్తూ ఉండొచ్చు. బట్ మనం పైకెళ్ళే కొద్దీ మనం స్లైడ్ అవుతూ ఉంటాము. అదొక్కటి చూసుకోవాలంతే. అండ్ ఇక్కడ మేము కూడా ఎక్స్‌పీరియన్స్ చేశాము ఈ జీరో గ్రావిటీ రూమ్‌ని. అండ్ ఫుల్‌గా ఎంజాయ్ చేశాం కూడా. చాలా డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పొచ్చు ఇదైతే. అండ్ ఇది చూసినట్లయితే డెప్త్ మనకి చాలా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది చూడండి. మనకి కింద ఉంది అండ్ పైన కూడా ఉంది. అండ్ దాని మీద నుంచొని క్రియేటివ్‌గా ఫోటోస్ కూడా దిగొచ్చు. ఇదొచ్చేసి అప్‌సైడ్ డౌన్ రూమ్. లైక్ లైబ్రరీ లాగా క్రియేట్ చేశారు. సో, మన చుట్టూతా మిర్రర్స్ ఉండటం వల్ల అండ్ మెయిన్‌గా పైన మిర్రర్ ఉండటం వల్ల ఇది అప్‌సైడ్ డౌన్‌గా కనిపిస్తుంది. ఈ రూమ్ చూసినట్లయితే మూన్ అండ్ ప్లానెట్స్ ఫ్లోట్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి కదా! ఇందులో సెట్ చేసిన గ్లోయింగ్ లైట్స్ అండ్ ఈ రిఫ్లెక్షన్ వల్ల స్పేస్‌లో ఉన్న ఫీలింగ్ క్రియేట్ అవుతుంది కదా! సో, ఇది కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. కిడ్స్ అయితే ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. సో, ఇదే అనమాట ఈ పారాడాక్స్ మ్యూజియంలో లాస్ట్ అట్రాక్షన్. సో, ఇదైతే చాలా బ్యూటిఫుల్ అండ్ కలర్‌ఫుల్‌గా ఉంది. సో, మొత్తం అట్రాక్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో మనకిక్కడ షాప్ అనేది పెట్టారనమాట. లైక్ ఇక్కడ మనం ఏదైనా తీసుకోవచ్చు. లైక్ కొనుక్కోవచ్చు. సో, ఇవన్నీ ఉన్నాయన్నమాట. లైక్ వుడెన్ టాయ్స్ కానివ్వండి, స్పేస్‌కి సంబంధించిన లైట్స్ కానివ్వండి, ఇట్లాంటివి చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. ఈ మెటల్ టాయ్ చాలా డిఫరెంట్‌గా ఉంది. లైక్ వీళ్ళు ఈ టాయ్‌ని టచ్ చేసి వేరే హ్యాండ్‌తో వాళ్ళని గనక టచ్ చేస్తే మ్యూజిక్ వస్తుందన్నమాట. వాళ్ళు చాలా ఫన్నీగా అనిపిచ్చింది. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఇర్రామంజిల్ మెట్రో స్టేషన్ దిగిన వెంటనే మనకి పారాడాక్స్ మ్యూజియం అనేది కనిపిస్తుంది. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీ కిడ్స్ అందరిని కూడా ఈ సమ్మర్ హాలిడేస్‌కి పక్కాగా ఈ ప్లేస్‌కి తీసుకువెళ్ళండి. ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాము.